హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చెప్పాలంటే ఆనందంగా ఒక ప్రముఖ శాస్త్రవేత్త దగ్గరికి వచ్చాయని చెప్పాలి. అది ఎవరో కాదు, నల్లా రెడ్డి నాయుడు గారు, శ్రీనివాస్ రెడ్డి నాయుడు గారు. ఈయన అభిరుచులు చూస్తే నేను గమనించిన కాడ కోటికి ఒక్కరుంటారండి. అంటే కష్టాన్ని భరిస్తూ సమాజానికి ఒక హితవును నేర్పుదామని చెప్పే ఉద్దేశంలో ఇక్కడ శ్రీచందనం వ్యవసాయం నడుస్తుందండి. శ్రీగంధం ఇది ఎవరైనా సరే ఒకసారి చూస్తే మంత్రముగ్ధులు అవుతారు. రెడ్డి నాయుడు గారు చూసినా మంత్రముగ్ధులు అవుతాం మనం, అలాగే ఆయన చేసే వ్యవసాయం చూసినా మంత్రముగ్ధులు. కాకపోతే ఇక్కడ ప్రత్యేక విశేషం ఏంటంటే ఆర్గానిక్ అండి. పంచగవ్యాలతోటి ఏదైతే ఆర్గానిక్లో మన శాస్త్రవేత్తలు చెప్పారో, జీవామృతం దేశీయ ఆవులతో చేసిన దేశీయ ఆవులతో చేసిన ఆవుల పేడ మొత్తంతో చేసిన జీవామృతం అండి. జీవామృతం ఈ మధ్య అంటే మీరు టీవీలోనూ వీటిలో చూస్తున్నారు, కానీ ఇక్కడ ప్రత్యక్షంగా నేను చూస్తూ అబ్బా ఎంత ఆనందాన్ని అనుభూతి పొందుతానంటే అది మీకు అందిద్దామని చెప్పేసి నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఆయన్ని మనం ఎంత అభినందించాలంటే వచ్చే తరాలకి ఒక మార్గదర్శిగా అవుతున్నారు కూడా. ఇప్పుడు అదే మార్గంలో నడుస్తున్నారు. నా తరపున ఆయన తరపున మీ అందరికీ కూడా ఈ యొక్క దృశ్యాన్ని చూపిస్తున్నాను. మీరు మనసులోనూ ఆయన ఈ విషయం సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆయన అభినందించాలని చెప్పి కోరుకున్నాను. మై ఫ్రెండ్స్, ఇది ఒకటి షో చేస్తాం చూడండి. ఇది ఆర్గానిక్ 2.5 సంవత్సరాల చెట్టు. ఇది మందు వేయింది. ఈ జామ కూడా అటువంటిదే. అలాగే ఈ చెట్టు చూడండి, ఇలా మాగు అనిపిస్తుంది, కానీ మాగు కాదు, మన కడిగితే కాయ తెల్లగా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ప్రకృతి, మన పూర్వం ఎప్పుడో తిన్నాం, పెద్దలు తిన్నారు మందు లేని కాయలు. ఇప్పుడే మనకు అందుబాటులోకి వచ్చింది రెడ్డి నాయుడు గారి వలన, నల్లవారి నాయుడు గారు. కాబట్టి ఆయన్ని అందరూ అభినందించండి. ఆయన అనుకున్న కోరిక నెరవేరాలని చెప్పేసి ఆయన ఏదైతే అనుకున్నారో అది మనకు అందించాలని కోరుకుంటూ ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిద్దామండి. సంతోష్ నాయుడు గారు, ఈరోజు మనకు కలవడం, నేను ప్రత్యేకంగా ఇంకొకసారి వస్తాను మీతో నేను చాలా భాగస్వామ్యం చేసుకొని మీ అభిప్రాయాలు కానీ మీ అభిరుచులు కానీ మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా అందజేద్దాం. సంతోష్ నాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ నాయుడు గారు. థ్యాంక్ యూ.